హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో రీసెంట్ గా వచ్చేసి గైస్ మనం అయితే మన ఛానల్లో గోంగూర చికెన్ ట్రై చేసినాం, అంతేకాకుండా గోంగూర మటన్ అయితే ట్రై చేసినాం. ఈ రోజు మీరు చూసినట్లయితే మన దగ్గర గోంగూర మళ్ళీ ఉంది కదా. సో ఈ వీడియోలో ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే కుక్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటంటే ఇదే ప్లేస్ లో కొన్ని రోజుల క్రితం మేమైతే బోటి కర్రీ వండినాం కదా. సో ఈ వీడియోలో మేము గోంగూర బోటి అయితే వేయబోతున్నాము. రీసెంట్ గా ఎక్కనో ఈ డిష్ అయితే నేను నిన్న రెస్టారెంట్ ప్రమోషన్ పోయినప్పుడు సంథింగ్ ఎక్కనో మెనూలో ఎక్కనో చదివినా. సో చాలా క్రేజీగా అనిపించింది. ఒకవేళ మనమే ట్రై చేసినట్లయితే ఎట్లయితుంది ఏం కథ అనేది చూడబోతున్నాము. సో దీనికి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ చూసినా అండ్ అందరూ కూడా సూపర్ అవుతుంది అది అని చెప్తున్నారు. సో మనమే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి సో ఇప్పుడు ఈ గోంగూర బోటి ఏదైతే ఉందో దానైతే మనం ట్రై చేయబోతున్నాము. చూద్దాం ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్క అండ లేదనుకోండి, ఎంత తక్కువ వండినా సరే ఎంత ఎక్కువ వండినా సరే ఫీల్ రాదు కుకింగ్ వీడియోది. సో అందుకోసమే ప్రతి కుకింగ్ వీడియోలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. మనం తయారు చేయబోయే డిష్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే గోంగూర. సో ఫస్ట్ వచ్చేసి గోంగూరను అయితే తెంపుకుంటున్నాం. మనం దానికంటే ముందు ఇంకోటి చేయాల్సింది ఏంటంటే బోటిని ఉడకబెట్టుకోవాలి. సో ఫస్ట్ గోంగూర మొత్తం తెంపుకొని సైడ్ పెట్టుకున్నాక తర్వాత బోటిని ఉడకబెడదాం. సూకర వచ్చా లేదు కొత్తూర తెలుసు, తినొచ్చు, మంచి ఉంటుంది. ఏంటి నీ తినచ్చు అంటలేను, తినద్దు అంటలేను. ఏమంటారు అంటారు మా దాంట్లో బాజీ అంటారు, కాదు మీ దాంట్లో ఏమంటారు పాలకూర ఏమంటారు. అందుకే ఏమంటారు పాలకూర పెసరపప్పు ఏమంటారు, పెసరపప్పు అంటారు. ఏమంటారు ఇంకా గోంగూర అంటారు. గోంగూర ఇప్పుడు అర్థమైంది. పుంటుకూర ఏమో కుంటుకూర ఏంటో గోంగూర. వీడు మొన్న టిఫిన్లకి కూర తెచ్చుకున్నది. ఏం కూర? బోటి కూర. కాన్సెప్ట్ అది ఫస్ట్ కాడికని చెప్పి అర్థమవుతుంది. యాక్చువల్లీ వీడు ఏం తెచ్చుకున్నాడు అంటే మేకప్ బోటి తెచ్చుకున్నాడు. మేమని అడిగినాం లడ్డు కావాలంటే, అరే నువ్వు మరి కౌస్ అయితే తినలే కదరా అని మేమన్నాం. తినలే నేను తిన్నా అన్నాడు. మరి ఏం తిన్నావు రా అని మేమన్నాం. అంటే చికెన్ బోటి తిన్నా. చికెన్ చికెన్ అన్నాడు. చికెన్ అన్నాడా? చికెన్ అంటే చికెన్ అంటే లేదు కౌస్ తినలే అన్నాడు. చికెన్ అన్నాడు. చికెన్ అంటే కౌస్ గారు అంటే లేదు అన్నాడు. మళ్ళీ అంత తర్వాత ఏమన్నా అంటే బూటి అన్నాడు. ఇప్పుడు అంత కాన్సెప్ట్ మీకు అర్థం కాకుండా చేసిండు. చికెన్ అనలేదు. నేను ఆడి పోయినాక ఏమైందంటే వీళ్ళు అప్పటికే డిస్కషన్ చేస్తా ఉన్నారు. ఏమన్నా అరే ఏం తిన్నవరా చెప్పు అని అన్న. అంటే అన్న కౌస్ తినలేదు అన్న. కౌస్ తిన్నవారా అడిగిన. అడుగుతా కౌస్ తినలేదు అన్న అన్నాడు. మరి ఏం తిన్నావురా అని అన్న. అంటే బోటి అని అన్నాడు. బోటి తిందిరా అన్న. మేకది కౌస్ ఎందుకు అవుతుంది అంటుండు. లడ్డు ఇవ్వలేవానికి అన్నాడు. ఈ రోజు కుకింగ్ వీడియో కోసం అయితే కిలో బోటి తీసుకొచ్చినాము. దాన్ని అయితే మంచిగా కడుక్కొని ఉడకబెడదాం. బాబాయ్ బోటి వచ్చేసింది. సార్ బాబాయ్ అని కోసి రాదు కొయ్యలే. అజ్జది కొయ్యలే. ఇంకా ఉడకబెట్టి క్లీన్ చేసుకొని కొయ్యాలి. మేకేనా కోళ్ళకి కనిపిస్తుంది సన్న సన్న పేగులాగా. కోడికైనా నాకు ఇంత సన్నగా ఉంటుంది ఏదిరా గిదా కోడిలాగా. చట్ కోడి పొడి తింటారు ఎవడన్నా. ఆల్రెడీ మొత్తం ఫ్రెష్గా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని తీసుకొచ్చింది కావచ్చు. కుకింగ్ చేసుకొని తినడే అనుకున్నా. దాన్ని ఉడకబెట్టంగా తింటావారా? తీసుకొచ్చిందేమో అనుకున్నాడు. ప్రాసెస్ ఉంటుంది అనుకోలే. మళ్ళా స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి అంతా. డైరెక్ట్ కూర చేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ పెడితే అయిపోయి. ఇప్పుడు దీంట్లో కొద్దింత పసుపు అంతేకాకుండా ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెడదాము. ఈ బోటి మొత్తం ఉడికిన తర్వాత సాఫ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఎక్కువైతే మళ్ళీ షేర్ అవుతాయి. పోయినసారి పోయినసారి రెక్క అవుతుంది లైట్గా. పోయినసారి బాగా వేసినాం. ఆయన మొత్తం ఇట్లా ఇసమిసా ఏంది ఇట్లా షేర్ అయింది అంత కూర.
కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు మంచిగా పసుపు బాగా వేసిరా బాగా వేసినాం పసుపు వేసినాం ఇంకోటి ఏదో కూడా వేసినాం కలాస్ సో ఇప్పుడు ఇది మంచిగా గరం అయి ఉడికేదాకా వెయిట్ చేద్దాం ఇది మంచిగా ఉడికిన తర్వాత సాపి వేసుకొని ముక్కలు 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 కడిగి వేసుకున్నాం దీనికి ప్లేట్లు తెలియాలి ప్లేట్లు ఇస్తలేరా ఆ ప్లేట్లు అడం పెట్టిన మనకు అయిపోతుంది మేము క్యాంపింగ్ యాడ్జెస్ట్లో ఉన్న అన్ని ఐటమ్లల్లో మాకు ఎక్కువ యూజ్ అయిన ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే దాని మీద పెడతాయి ఇది అయితే కాదు ఏ జల్లు అవుతుంది ఇంకా పెడదాం మరి పాపం బాబాయ్ కూడా ఒక్కడే పోతుండని నేను కూడా హెల్ప్ చేస్తున్నాను కొద్దిసేపు అయితే ఏడుతుంటే కాకపోతే నవ్వుతుంది నువ్వు తీసుకున్నావుగా నువ్వు ఏడుతావు ఇప్పుడు ఉల్లిగడ్డలు కోసుకుని అయిపోయా 2 ముక్కలు కడిగితే అయిపోయా ఇప్పుడైతే పాలకూరని కడిగొట్టున్నా కోసే ఐటమ్లలో ఇప్పుడు మిగిలింది ఏంటంటే కొత్తిమీర ఒకటి ఉంది లాస్ట్ ఇది ఒక్కటి కోసుకున్నా అంటే కథ మొత్తం సెట్ అయిపోయినట్టే మొత్తం మంట బాగా మండి అల్లకెళ్ళి బయటకు వస్తుంది అంతా ఇట్లా పొంగుతున్నాయి యోగి పెద్దది ఉడికింది అనుకో తీద్దాం సరే చూడు ఇట్లా గీకి చూడు చేస్తున్నాను కాలే చిన్న చిన్నవి మంచిగా అవుతాయి కానీ ఇప్పుడు మనం తీసిన చెక్ కాదు బోట్ అయితే మంచిగా ఉడికింది సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని సాపి వేసుకుందాం ఉడికినాయి చూడు అది ఉబ్బినాయి ఉడకంగానే మేము ఫస్ట్ టైం బోటి వేసినప్పుడు అయితే షాక్ అయినా మీ ప్రొసీజర్ అంతా ఏంది అసలు గిట్టుంటుందా అని చెప్పేసి కాకపోతే ఇక తెలిసినాక ఒక్కసారి ఏం అనిపించలేదు చాలా నువ్వు పాలకూర తెచ్చుకోపోరా కాలుతుంది కాబట్టి ఉన్నాయి ఏం కాదు వచ్చా డిన్నర్ కుర్మానేరు లేచి ఘోరంగా గరం ఉన్నాయి ఇది ఒక్కటి వెళ్ళింది అంటే కథ ఇక అయిపోయినట్టే కానీ ఇదే బాగా ఇబ్బంది అవుతుంది తీయండి తాజ్గాడ్ బేలైట్ కానివ్వండి అయిపోగా తిందే ఇక వెజ్ వెజ్ ఎవడానికి మేకబోట్ నువ్వు వెజ్ అంటారా జింగిడి బోట్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇది గరం కావాలి ఇది గరం కానీ అర్ధగంట పడుతుంది ఇది గరం అయిన తర్వాత దీంట్లోనే మంచిగా కుక్ చేద్దాం నూనె అంతా మంచిగా వేడైంది నూనెలో ఇప్పుడు మనం కొన్ని గరం మసాలా అయితే సైడ్ తీసి పెట్టుకున్నాం వీటిని అయితే వేసేస్తున్నాం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం బోటి లోపల కడుక్కున్నా కానీ ఇట్లా చిన్న చిన్న మధ్యలో ఇట్లా లోపల ఉన్నాయి ఉప్పేసి మంచిగా కడిగితే చెత్త అది ఏందో ఏంటో కర్రగా వచ్చింది బోటిలా ఇట్లా పిసికినా కూడా వెళ్తుంది ఇట్లా తెల్ల సో ఇది పోవాలంటే ఉప్పేసి అడిగితే పోతుందట ఇప్పుడు కడుక్కుంటున్నాం మంచిగా వేసాయి ఎక్కువనే ఏయ్ ఇంకేయి ఇంకా కూర కొంచెం కడగనీకనే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేస్తున్నా ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా ఏగుతున్నాయి సో ఇప్పుడు
దీన్ని ఏంది పుంటుకూర అయితే అయిపోతుంది ఇక మొత్తం వేద్దామా మొత్తమే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పచ్చిమిరపకాయలు బాగా వేసినాము కారప్పొడి వేయకుండా సరే టేస్ట్ బట్టి వేసుకుందాం ఇక బోటి కూర పుంటి కూర చెక్కి లెక్క మరి ఆ కారం బాగా వేసినట్టు అలానే ఉడికినాక అట్లయితుంది అది కలుపుతూనే ఉండు కలుపు తప్పదు కలపాలి మరి సింపతిగా బాబాయ్ ఎవరిదాకా అన్నాడు అందుకని అంటున్నారు కదా కర్రీ అవుతున్నాయి ఆకులని ఆకులు కర్రీ అయితేనే ఉడికినట్టు తాజాగా వచ్చాయి అన్న ఆకులు ఖరాబ్ అవుతున్నాయి అన్న శేఖర్ అడగండి రా బాబాయ్ కొద్దిగా బాయ్ బోటి కుంటికూర తొక్క లెక్క అయితే అయింది ఆల్మోస్ట్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఏం చేద్దాము అంటే మన బోటి మంచి గడుపుకున్నామని చెప్పినాం కదా, బోట్ అయితే ఎత్తున్నాము. ఆ తర్వాత దీన్ని మంచిగా కొన్ని వాటర్ పోసి ఉడకబెట్టాలి బందోబస్తు. రైస్ అయితే ఎక్కిస్తున్నా. సో ఈ రైస్ అయ్యేలోపు మన గోంగూర బోటి అయితే రెడీ అవుతుంది, తినుడే ఇక డైరెక్ట్. గింతమంది ఉన్నారు కదా మన వాళ్ళ, ఒక్కలుగుతా అన్నవండి కూడా రాదు. నేను ఉడతా ఏడు వండుతావు? నేను ఉడతా మొన్న గణపతి కాడ కుకింగ్ వీడియో చేసినాం కదా, నేను వచ్చాక మళ్ళీ అన్నం కాలే, వీడి వీకొండ వస్తా అని కూడా అన్నాడు కానీ పెట్టలే. ఇప్పుడు అన్నాడే మనం రైస్ కుక్కర్లు ఎందుకు పెట్టలేదు అన్నము. అదే నేను వచ్చాక ఆయిరు. ఫస్ట్ గింత వేసిండు, గింత డబ్బా మొత్తం వేసిండు, మళ్ళీ వేసింది ప్యాకెట్ది, ఇప్పుడు వేసింది ఇంట్లోది. ఇగో మిరపకాయలు వేసినామా, మిరపకాయల కారము పుట్టుకూరతో వేయింది. నాకేం కాదు, దీని పరిస్థితి ఏంది? ప్యాకెట్ లాంచ్ నిమ్మకాయ వస్తుంది చూడు, నిమ్మకాయ వస్తుంటాడు వాళ్ళ. అయిపోయింది కథం తుమ్మిండు. ఏమైతుంది తాగు తాగు. అసలు వీటికి పట్టిందా పేగుల కారం? అది ఉడకాలి, దగ్గరికి రావాలి. అబ్బా గంట తెచ్చుకోరు వాళ్ళే. టేస్ట్ మాత్రం మస్తు అయింది, బోటి బోటి ఫ్లేవర్ వస్తుంది, పుల్ల పుల్లగా మస్తు. ఆహా అన్నం ఎవరికి అయితే ఆగు. ఇప్పుడు ఒక రివ్యూ ఇప్పిస్తా మీకు, ఆ రివ్యూ ఎట్లా పట్టరా జాంబి. గచ్చుపుల చార్లక్కున్నాయి. జాంబి ఏమంటారు, ఇరిగిన చెయ్యితో టేస్ట్ చేస్తారు ఇప్పుడు మనోడు. ఎట్లా చూడు చెయ్యి. గప్చిప్లో కూడా మనం అది పెడతారు సూపు సేమ్ అట్లా ఉంది, పుల్లగా పుల్లగా. చచ్చిపోతుండు వాడు. సేమ్ అదే గప్చుపులే, గప్చుపుల పోటీ పడుతుంది మీద. మనం వీడియోస్ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, దాని మీద ఒక కమిటీ అయితే వేసినాము, చేద్దామా వద్దా అని చెప్పేసి. ఆ కమిటీ ఎక్కడ ఉందంటే అక్కడ కూర్చుంది, మొత్తం డిస్కషన్ చేస్తుంది. ఒక సభ్యుడు వెళ్ళిపోయిన ఒక సభ్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడే.
కోతులు ఇవరిదాకా మంచిగా మీదికెళ్ళి కింద అటు ఇటు దుంకుకుంటే నీళ్ళలో దుంకినాయి కదా దుంకి అన్ని చక్కగా మీదికి వస్తున్నాయి చెట్టు మీదకి మా దగ్గరికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మొత్తం కింద మటమడుతుంది ఎచ్చగా కాపుకుంటున్నాయి చలిపెడుతుంది నాకు గిడికి చలిపెడుతుంది ఇంటికి ఎత్తమని అవి కూడా అందుకనే వస్తున్నట్టున్నాయి వీడికి ఇప్పటిదాకా నువ్వు కారం ఏమో అంటే అనుకున్నా మొత్తం మాడుతుంది మూతి మొత్తం మాడుతుంది తప్పు మాదే తప్పు వాసన వచ్చింది అందుకోసం వచ్చిర్రు వాళ్ళు తింటే మొత్తం అవే అవి వెజ్ కదా ఎంతైనా రైట్ అందుకనే వచ్చాయి వెజ్ ఇది కూడా వచ్చింది కొంచెం ఉడకండి ఇంకొచ్చమా ఉడికిందా కొద్దిగా వాటర్ పోసి ఇంకొకసారి ఉంచుదా అన్నం అయితే రెడీ అయిపోయింది వంచి తినుడే ఇక లేడు ఘోరంగా ఆకలి అవుతుంది ఓకే గాయస్ ఇప్పుడైతే మన గరం గరం బాస్మతి రైస్ అంతేకాకుండా మన బోటి గోంగూర బోటి అయితే రెడీ అయిపోయింది అనమాట మన బోటి కాదు మేకది సో ఇప్పుడు దాన్ని అయితే తిందాం నాకేందుకు ఎత్తుర్రా చేతుడు ఎత్తుడు మళ్ళవాడు దయాన్ని పెడుతురా దయాన్ని కారా నాకురా చాలా రోజుల తర్వాత బోటి కూడా తిన్నా ఉడకదా అని ఒక్క భయం ఉండే ఎందుకంటే స్టార్టింగ్ అంతా మంచి ఏం అనిపించదు ఉడికినట్టుగా మరోసారి వాటర్ పోసి పెట్టినాక సూపర్ అయింది ఈ జింగులుగా ఎట్ట అనిపిస్తుంది ఇక సూప్ కూడా మస్తు ఉంది పుల్ల పుల్ల మస్తుంది మస్తున్నది ఇట్లా మనం చేసుకుంటే మంచిగా తింటే మస్తు ఉంటుంది కానీ ఈ రెస్టారెంట్లో తింటే అట్లా ఇంత ఆనం ఫీల్ రాదు ఇట్లా తిన్నట్టు ఎట్లా మస్తున్నది కొద్దిగా బాగా ఆలోచించుకొని వచ్చినట్టున్నాడు ఏం చెప్పాలని ఏ ఫీల్ పక్క పడి మంచిగా పచ్చని పొలాల మీదకి కొంచెం చల్లగా గాలి వస్తుంది ఇంత గాలి వస్తుంది వీడియో కూర్చొని తిన్నది వేరే రెస్టారెంట్లో క్లోజ్డ్ రూమ్లో కూర్చొని తిన్నది వేరే మంచిగా కూర కూడా ఇలా దోశలు చిరిగా ఇలా దోశలు చెప్పేది పట్టించుకోర్రా ఒక్కరే వాళ్ళ దోస్తులు అంటే ఎవరు వచ్చారు కోత వచ్చిందంటే ఏ మళ్ళీ అన్నం మంచిగా కావద్దనుకున్నావారా మంచిగా అనుకున్నాం అంటే ఇరిగిన సైతం తింటుండే పాపం ఎట్లురా స్టార్టింగ్ నిండా కనబడది అందరు మంచి కూడా చెప్పి నాకు ఏం చెప్పాను అర్థమైతలేదు అన్న బాబాయ్ చెప్తాడు మంచిగా అన్న కాదు స్టార్టింగ్ లా పుట్టికూర ఉంటుంది కదా అది వేసుడితో దాని నిండా భగవన్ నిండా అయింది ఉడికి కొంచెమే అయింది కదరా పూరగాని రియాక్షన్ చూద్దాం ఎట్టుందో వీడియో తిట్టుండు కదా పూరా ఎన్వే చెప్పాలి రివ్యూ ఇప్పుడు పన్నీగానికి అగ్ని పరీక్ష అయితే అవుతుంది అన్న ఏదేమైనా కానీ ముంగట భగవన్ మాత్రం మస్తు సెట్ అయింది అట్లా ఓవర్ యాక్టింగ్ ఎట్లుందో అట్లా చెప్పు సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కావచ్చు ఈ కుకింగ్ వీడియో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మన వీడియోలు అన్నిటికీ స్టార్ట్అప్ ఇక రేపంచే వీడియోస్ కంటిన్యూస్గా తీస్తూనే ఉంటాము మన గ్యాంగ్ అందరిలో ఎవరు మిస్ అయ్యారు అంటే కిట్టిగాడు ఒక్కడైతే మిస్ అయ్యిండు నిన్న రాత్రి వాళ్ళ వినాయకుడు పోయిందట కొద్దిగా ఏదో ఇష్యూ అయితే దాన్ని రిజాల్వ్ చేసుకుంటారు సో అట్లా వాడు రాలేదు మేము ఇక్కడ ఉన్నోళ్ళం కాకుండా కిట్టుగాడు కాకుండా ఇంకా ఇంకొక 4-5 మెంబర్స్ టీం అయితే ఫామ్ చేస్తున్నాము సో ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటిది అంటే వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము చాలామంది ఫోన్లు చేస్తారు చాలామంది వస్తారు ఇక్కడ దాకా రాకండి మేము ఏదైనా వీడియో బిజీ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఇక్కడ దాకా వచ్చి వేస్ట్ అవుతుంది సో అందరూ సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాము సో ఇది ఈరోజు వీడియో ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి
ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ గోంగూర బోట్ ఏదైతే ఉందో అది ట్రై చేయండి. మంచిగా అయింది, ఎట్లయితే అనుకున్నా మంచిగా ఉంది టేస్ట్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్యాంగ్లో మీకు అందరు కనబడి రావచ్చు, వీడియో కనవల్లే కావచ్చు, నాకు తెలిసి ఎక్కడో చోట కనబడే ఉంటాడు వీడియోలో. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.